సంపదకి మించి ఖర్చు ఉండకూడదు. ఆర్థిక సూత్రంలో ఇది ముఖ్యం. అవును. జగన్ టైంలో సంపదకి మించి ఖర్చు అయ్యింది. అది. ఎందుకు? ఉమ్. చంద్రబాబు టైంలో తీసుకున్న నిర్ణయం వల్ల. అవును. చంద్రబాబు టైంలో ఉద్యోగుల జీతాలు కేంద్ర ప్రభుత్వం రెవెన్యూ లోటు భర్తీ చేస్తుంది కాబట్టి పెంచేశారు. 42-43% చేసేశారు. అది ఉమ్. ఉమ్. 5 ఏళ్ల తర్వాత కేంద్రం భరించలా రెవెన్యూ లోటుగా. 5 ఏళ్లకే అది. అప్పుడు ఏమైంది? 42% ఎక్స్ట్రా పడ్డాను. ఎవరి మీద పడింది? ఉమ్. రాష్ట్రం మీద పడింది. అవును. 100కి 42 రూపాయలు. పైగా జగన్ వచ్చి ఉద్యోగాలు ఇచ్చాడు 1,30,000 మందికి, ఉమ్. 1,35,000. ఇది అదనపు పడ్డాను కదా. అంతేగా. ఉమ్. మరి ఇదేమైపోయింది? ఇక్కడ వీళ్ళు అనే పాయింట్లో అక్కడే లాజిక్ మిస్ అయ్యేది. ఎక్స్పెండిచర్ అనేటటువంటి అంటే సంపద ఎవరి హయాంలోనైనా పెరుగుతూనే ఉంటది, తగ్గుతుందని నేను చెప్పను ఎప్పుడు కూడా. అవునా? సంపద కంటే ఖర్చు ఎక్కువైతే నష్టం వస్తుంది, క్రైసిస్ వస్తుంది. ఉమ్. అది ఆంధ్రాలో జరుగుతోంది. సంక్షేమాల వల్ల పెరుగుద్దంటారా ఖర్చు? సంక్షేమమే కాదు నేను అంటోంది, మెయిన్ ఉమ్. ఎక్స్పెండిచర్ శాలరీస్, మెయింటెనెన్స్ అది. ఎక్స్పెండిచర్. అది. 100కి ఉమ్. 110 రూపాయలు ఖర్చు అయితే ఎట్లాగా? అదే కదా. అది ఇప్పుడు ఉమ్. సమస్య. రైట్ రైట్. చూద్దాం. మొత్తానికి అప్పుల రికార్డు గురించి చర్చలు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఆర్థిక శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఇది ఎంతవరకు నిజంగా ప్రజలకు ఉపయోగం అనేది కూడా ఒక లెక్క. కాకపోతే జగన్ టైంలో మొత్తం నాశనం అయిపోయింది. ఆయన నాశనాన్ని మేము భర్తీ చేయడానికి ఎంత టైం పడుతుంది. అయినా సరే